హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్. అందరూ సమ్మర్ వచ్చేసింది కదండి, అందరికీ పచ్చళ్ళు పెట్టేస్తున్నారా? ఓకే అండి, నేనైతే ఇవాళ వెరైటీగా మామిడికాయ పచ్చడి పెట్టానండి. వెరైటీ అంటే ఏం లేదండి, గ్రేవీ వచ్చేటట్లు పెట్టాను. ఒక్కొక్కసారి మనకి గ్రేవీ అంతగా రాదు కదండి, పెద్ద ముక్కలుగా కట్ చేసినా గ్రేవీ రాదు. ఓకేనండి, చూస్తూ ఉండండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి, తెలుస్తుంది. శుభ్రంగా ముందు మామిడికాయలు వాటర్లో వాష్ చేసేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని తొడాలు తీసేస్తాం కదండి, తడి లేకుండా తుడిచి ఎండలో పెట్టాలి. అదేవిధంగా కళ్ళుప్పు కూడా ఎండలో పెట్టాలండి. కళ్ళుప్పు కొంచెం, దీంట్లో నేను మినపప్పు యాడ్ చేశానండి, పొట్టు మినపప్పు. అది కూడా శుభ్రంగా వేయించేసుకొని మినపప్పు యాడ్ చేసాను, దానివల్లే బాగా గ్రేవీ వచ్చింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, వీడియో అంతా చూసి ఎలా చేశానో ప్రాసెస్ తెలుస్తుంది. మెంతులు ఆవాలు కూడా వేయించానండి, అవి కూడా నేను మిక్సీకి గ్రైండర్ చేసేసుకొని పెట్టుకున్నాను. మిక్సీ పట్టాను, కళ్ళుప్పు కూడా మిక్సీ పట్టాను. ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలన్నీ ఒకేలాగా ముక్కలు కట్ చేసేసుకొని 1.5 గ్లాస్ నేను కారం వేసానండి. ఇవి వచ్చేసి ఒక 10 టీ గ్లాసులు ఏమో అయినాయండి ముక్కలు. ఏం లేదండి, కొంచెం అటు ఇటుగా అవుతుంది కదా, కొంచెం ముందే తక్కువ వేసుకుంటే తర్వాత మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ ఏమో నేను సాల్ట్ వేసానండి, కొంచెం తక్కువగా. ఇప్పుడు మెంతి పౌడరు, ఆవ పిండి మిక్స్ చేసి గ్రైండర్ వేసాను కదండి, అదొక 1/2 గ్లాస్ వేసాను, మిక్సీ పట్టింది. ఇప్పుడు వచ్చేసి పొట్టు మినప్పప్పు వేయించి మిక్సీ పట్టినాం కదండి, అది వచ్చేసి 1.5 గ్లాస్ వేసాను. ఇంకా మొత్తం వేసేసానండి గ్రేవీ కోసం. 1.5కి కొంచెం తక్కువగా ఉంది. అవన్నీ వేసి బాగా ముక్కలకు పట్టేటట్టు మనం కలిపేసి ఉంచుకోవాలండి. ఉంచేసుకొని మళ్ళీ వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం వేరుశనగ నూనె తీసుకోవాలండి, వేరుశనగపప్పు నూనె. అది బాగుంటుందండి, నెయ్యి కూడా అక్కర్లేదు అసలు మీకు. అంతే అండి, ఆయిల్ కూడా చూసి పోసేసుకోవాలి మనం. ఒక 2.5 గ్లాస్ నేను ఆయిల్ పోసి మొత్తం కలిపి పెట్టానండి. ఇంకా పట్టిద్దండి, ఒకేసారిగా పోయకుండా 2.5 గ్లాస్ పోసాను. జీరా పౌడర్ వేయలేదండి, జీలకర్ర నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసాను. పసుపు జీలకర్ర పచ్చి వాసన లేకుండా ఉంటుందని ఫ్రై చేసి ఇంకా వేసానండి. ఒకవైపు తాలింపు, అదే ఈ చిన్నులపాయలండి, సారీ రావట్లేదు చెప్పడానికి, చిన్నులపాయలు రెబ్బలు కూడా తీసి పక్కన పెట్టాను. టెన్షన్ అండి, ఏమన్నా తప్పు చెప్తానేమో అనేసి టెన్షన్ కొంచెం ఒకవైపు. ఓకే అండి, కొంచెం ఫాస్ట్గా పెట్టాను కదా, అది వీడియో వెళ్ళిపోతూ ఉంది, ఏం చెప్పాలా అనేసి. ఓకే అండి, మొత్తానికైతే పచ్చడి కలిపేసానండి. ఇంకొక గ్లాస్ నేను కారం యాడ్ చేశాను, మళ్ళీ ఆయిల్ యాడ్ చేశాను. సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి, సరిపోయింది కరెక్ట్గా. ఓకే అండి, బాగా స్పైసీగా, అసలు జ్యూసీగా గ్రేవీగా వచ్చిందండి. పచ్చడి చూస్తేనే మీకు తెలుస్తుంది. తెలియని వాళ్ళు, రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇలా చేసుకోండి, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇంకా సమ్మర్ ఇంకా చాలా రోజులు ఉంది. ఫోన్ రింగ్ అవుతుందండి, డిస్టర్బెన్స్ అనుకోవద్దు. ఓకే అండి, మొత్తానికైతే మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి రెడీ అయింది గ్రేవీతోటి. అండ్ టేస్టీ మంచి స్మెల్ వస్తుందండి. మీరు కూడా పొట్టు మినపప్పు యాడ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ఈ మామిడికాయ టేస్ట్ అయితే వేరే ఉంటుంది. ఓకే అండి, నేను ఆ బౌల్లో చిన్నగా కొంచెమే చట్నీ వేసి పచ్చడి వేసి కలిపానండి. ఎంత రైస్ కలిసిందో, గిన్నెలో ఆల్రెడీ కొంచెం ఉంది, ఇంకా ఇది వేసి కలిపానండి. అసలు మామూలుగా కలవల, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ వచ్చిందండి, అందరు జాగ్రత్త. సమ్మర్కి బయటకు ఎక్కువ వెళ్ళకండి. ఓకేనండి, కర్రీస్ కూడా మనకి కూరగాయలు అంత ఫ్రెష్గా రావు, కర్రీస్ బాగుండవు సమ్మర్లో. ఇదైతే చక్కగా చప్పడిపప్పు వండుకొని మామిడికాయ పచ్చడి కొంచెం వేసుకొని తింటే, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తింటే ప్రాణానికి హాయిగా ఉంటుంది. చూసారు కదండి, అన్నం ముద్ద ఎంత బాగుందో. ఫస్ట్ మీకే పెట్టాను. ఆయిల్ చూసారా, వేరుశనగ నూనె, నెయ్యితో పని లేదు అసలు, నెయ్యి వేసుకోకుండా తినచ్చు. ఓకేనండి, ప్లీజ్ అండి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.